హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలపై ఆర్థిక శాఖ సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. ఏపీలో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, వివిధ పథకాల లబ్ధిదారులకు గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల లెక్కలను అయితే అధికారులు ఆరా తీస్తున్నారండి. అయితే వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు స్కీమ్లకి కూడా సంబంధించిన బకాయిలు లెక్కలే 1,00,000 కోట్ల రూపాయలు కూడా ఉంటాయని చెప్పి అంచనా వేశారు. ముఖ్యంగా 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్ జగన్ రెడ్డిపై ఆరోపణలు అయితే చేశారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్లు పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలైతే ఆశ్చర్యపోతున్నారండి. ఇప్పుడు ముఖ్యంగా చిన్న పిల్లలకి ఇచ్చే చిక్కీ, గుడ్లు, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలకు సంబంధించి కూడా బిల్లులు కూడా వైఎస్ జగన్ అయితే ఈ విధంగా చెల్లించకపోవడం ఏర్పడిందని, ఇరిగేషన్ రంగంలోనే 20,000 ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే 20,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని అయితే అధికారులు గుర్తించారండి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 53,000 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 53,000 కోట్లు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం పెట్టినట్లు అయితే అంచనా వేస్తున్నారు. అయితే చేసిన అప్పులు పెండింగ్ బిల్ జాబితాను శాఖల వారీగా ఆర్థిక శాఖ సిద్ధం చేస్తుందండి. వీటన్నింటికి సంబంధించిన సిద్ధమైన తర్వాత ఈ బకాయిలన్నింటినీ కూడా షెడ్యూల్ ప్రకారం అయితే విడుదల చేస్తామని ఆర్థిక శాఖ చెప్పడం అయితే జరిగిందండి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. రేపు నెల నుంచి కూడా పెండింగ్ బిల్లులు జమ అయ్యేదానికి అవకాశం 90% అయితే ఉంది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.